నమస్తే వెల్కమ్ టు ద పాయింట్ నేను భాగ్యశ్రీ. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడంపై నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాల వారు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ మాస్కులు ధరించాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైతే మానవాళి అనేక రకాల వ్యాధుల బారిన పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్, శేషు గారు ముఖ్యంగా ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ఈ పర్యావరణ దినోత్సవంలో కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, మొక్కలు నాటడం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వంలో హరితహారం పేరుతో అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి వృధా చేసిందనే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జూన్ 5 నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అయితే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకొని మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈసారి కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి తీసుకున్నటువంటి ఒక థీమ్ ఏంటి అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి అనేటటువంటి ఒక థీమ్ తీసుకున్నాం. ఎందుకనంటే ఇది ఇవాళ పర్యావరణము సమస్య, కాలుష్యము అనేది ఒక ప్రపంచ సమస్యగా మారిపోయింది. అది ఒక భారతదేశానికో తెలంగాణకో సంబంధించినటువంటి సమస్య కాదు. ప్రపంచం మొత్తం కూడా ఇలా ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణాన్ని కాపాడుకోవటము. పర్యావరణం అయితే రెండో పక్కన కాలుష్యాన్ని నియంత్రించడం అనేది ఒక పెద్ద సవాల్గా, ఒక పెద్ద సమస్యగా మారిపోయినటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటటువంటి పేరుతోటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలన్నీ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ పైన, కాలుష్య నియంత్రణ పైన సమావేశాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. 2024లో కూడా అజర్బైజాన్ రాజధాని బాకులో కాప్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రపంచ పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించటానికి, కాలుష్యాన్ని నియంత్రించటానికి అనేక రూపాల్లో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు రావటం లేదనేటటువంటిది. ఇవాళ స్కూల్స్ దగ్గర నుంచి కళాశాలల వరకు కూడా పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేటటువంటి అంశాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చారు. పరీక్షల సందర్భంగా వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసేటటువంటి బాధ్యతను కూడా అప్పచెప్పారు. అదేవిధంగా ఇవాళ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ కూడా మారిపోయిందండి. ఒకప్పుడు మనం స్టెబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ మోడల్స్ చూసాం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రతి దేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మోడల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక మోడల్ తీసుకొచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ దాని అర్థం ఏంటి అని అంటే డెవలప్మెంట్ వితౌట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా సాధించేటటువంటి వృద్ధినే మనం సుస్థిర అభివృద్ధి అని అంటాం అన్నట్టు. అంటే ప్రపంచం మొత్తం కూడా సుస్థిర అభివృద్ధిని సాధించాలి అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ, పర్యావరణాన్ని నాశనం చేయకుండా, కాలుష్య ఉద్గారాలను వెదజల్లకుండా, కాలుష్యాన్ని తగ్గిస్తూ జరిగేటటువంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగాను, భారతదేశంలోను, తెలంగాణ రాష్ట్రంలోనూ వస్తున్నటువంటి పర్యావరణ మార్పులు మనం చూస్తున్నాం. ఈ అత్యధిక ఉష్ణము, అత్యధిక వర్షపాతాన్ని మనం చూస్తున్నాం. అవి కారణాలు ఏంటి అని అంటే ఈ పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులే. కాబట్టి అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కూడా పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులతోటే వస్తాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటటం. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలన్నీ కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సినటువంటి ఒక రోజు వస్తుంది. కరోనా వచ్చినప్పుడు ఎట్లయితే మాస్కులు పెట్టుకొని తిరిగామో భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటటువంటి ఒక హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం హరితహారం కింద కోట్లాది మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం అనేటటువంటి కాన్సెప్ట్ ని, దాని ద్వారా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టలేదు అనేటటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. కాబట్టి దేశంలోనైనా, ప్రపంచంలోనైనా, మన తెలంగాణలోనైనా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున
మనం మొక్కలు నాటవలసినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొక వైపున మనం డిఫారెస్టేషన్ జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో మొక్కలు నాటే వాళ్ళ కంటే చెట్లను నరికే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది పర్యావరణం పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపడుతుంది. కాబట్టే ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ ఈ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే పర్యావరణాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఒక ప్రభుత్వానికి కాదు, వ్యక్తులది, సమాజం మొత్తాంది. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ గా ఉన్నప్పుడే ఇంత పెద్ద లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడేటటువంటి వాళ్ళు, పర్యావరణ ప్రేమికులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వము అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇటీవల వనజీవి రామయ్య పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వనజీవి రామయ్య చనిపోయారు. తను బ్రతికున్నంత కాలం కూడా మొక్కలు పెంపకానికి, మొక్కలు పెంచటానికి, పర్యావరణాన్ని కాపాడటానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తించింది, సమాజం కూడా గుర్తించింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది ఒక వ్యక్తితోటో లేకపోతే ఒక ప్రభుత్వాలతోటో జరిగేటటువంటి పని కాదు. మొత్తము సమాజ సమూహాలు కూడా ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలా. ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ అంటే పర్యావరణము దెబ్బతినటం వల్ల, వాతావరణ కాలుష్యం ఏర్పడటం వల్ల, గాలి కాలుష్యం ఏర్పడటం వల్ల, వాయు కాలుష్యం ఏర్పడటం వల్ల డైరెక్ట్ గా ఆరోగ్యంపైనే ప్రభావం చూపడుతుంది. ఖచ్చితంగా ఆరోగ్య ప్రభావితం అవుతుంది. కాబట్టి ఒక స్కిన్ డిసీజెస్ తో పాటు బట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్జిస్టెన్సీకి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రపంచ సమస్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు పెద్ద ఎత్తున నష్టపోతాయి. కాబట్టే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక వైపుకి, ఒక లక్ష్యం వైపుకు నడుస్తుంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రస్తుత తరాలను కాపాడుతూ భవిష్యత్ తరాల యొక్క లక్ష్యాలను నెరవేర్చడం, దానికి పర్యావరణాన్ని కాపాడుకోవటం ఒక్కటే మార్గం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈసారి మన థీము ఉన్నటువంటిది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం అనేటటువంటి థీమ్ తోటి ఇవాళ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆతిథ్య దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా భవిష్యత్తులో మానవాళి మనుగడ సాగించాలి అంటే పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకొని తీరవలసినటువంటి అవసరం ఉంది. ఎస్ శేషు గారు, ముఖ్యంగా మన నిత్య జీవితంలో కూడా ప్లాస్టిక్ వాడకం అనేది ఒక భాగం అయిపోయింది. మరి అటు ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ మాత్రం ఈ ప్లాస్టిక్ వాడకం అనేది మరి తగ్గడం లేదు. మరి ఈసారైనా ఈ పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అయ్యే అవకాశం ఉందంటారా? ప్లాస్టిక్ వాడకం కొంతమేరైనా తగ్గే అవకాశం కనిపిస్తుందంటారా? ఎక్కడ ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందండి? సాలిడ్ వేస్ట్ ఎంతగా పెరుగుతుందంటే ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. 1972లో 2 మిలియన్ల ఉత్పత్తి ప్లాస్టిక్ జరిగితే ఇవాళ 430 మిలియన్ల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుంది. ఇదంతా కూడా సాలిడ్ వేస్ట్ గా మారిపోతుంది కదా. ఈ సాలిడ్ వేస్ట్, ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది ఒక పెద్ద భూతంగా మారిపోయి పర్యావరణంలో అత్యంత కీలకమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి ఒక ఉద్గారంగా మారిపోయింది, ఒక ఆర్గాన్ గా మారిపోయినటువంటి సందర్భంలో ప్లాస్టిక్ ని ఎంతగా నియంత్రించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది, ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తిని వాడటం చాలా ఈజీగా ప్రజలు భావిస్తున్నారు, కానీ అది ఎంత ప్రమాదకరమైంది, ఎంత పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది అనేటటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రమాదాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మరింత కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవేర్నెస్ తోటో లేకపోతే ప్రజలను అవేర్ చేయటం ద్వారానో ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది అని ఆశించటం భ్రమ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు మొత్తం కూడా ఇవాళ పర్యావరణాన్ని కాపాడేటటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడాలన్నా, మీరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నా ఒక పక్క ప్రజలను అవేర్నెస్ చేయడంతో పాటు మరొక పక్క కఠినమైనటువంటి చట్టాలు, నిబంధనలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ అక్కడికి వచ్చేసరికి మనం చాలా కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి ఈ ఆశించిన లక్ష్యాలు నెరవేరకపోగా ప్లాస్టిక్ వాడకము తగ్గుదలకి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్లాస్టిక్ ని వినియోగించేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, దాని ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఆ విధమైనటువంటి ప్రభావం పర్యావరణం పైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున పడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి.
ఎస్ సార్. శేషు గారు, మరి ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం అనేది ఒక భాగం అయిపోయింది. అటు ప్రభుత్వాలు కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గట్లేదు. మరి దీనికోసం ఒక ప్రత్యేకమైన చట్టాలు తేవాల్సి ఉందంటారా? ఆ చట్టం తెస్తేనైనా గట్టిగా హెచ్చరికలు చేస్తైనప్పటికైనా ప్లాస్టిక్ వాడకం అనేది కొంతమేర తగ్గే అవకాశం ఉందంటారా? ప్రత్యేకమైన చట్టమే కాదు, కఠినంగా ఉండాలి ఆ చట్టం కూడా. ఆ చట్టాన్ని వెరీ ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ మనకి లోపం కనపడుతుంది దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ, వివిధ ప్రభుత్వాల నిర్వహణలో కానీ ఎక్కడ లోపం కనపడుతుంది? చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలను ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయరు, ఆ చట్టం కఠినంగా పనిచేయదు. కాబట్టి మనం చట్టం ఉంటుంది అంతే, ఒక జస్ట్ షోకేజ్ లో బొమ్మ లెక్క ఒక చట్టం అయితే ఉంటుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ చట్టాన్ని బయటకు తీస్తుంటారు. ఆ చట్టం పైన అవేర్నెస్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. అంటే ఒక మొక్కుబడి కార్యక్రమాలుగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా చేస్తారు తప్ప, ఒక సీరియస్నెస్ గా ప్రపంచాన్ని లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ అనేది ఏ ప్రభుత్వాల దగ్గర మనకు కనపడట్లేదు. ప్రతి సంవత్సరం మీరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీల పేరుతోటి అనేక దేశాలు కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ పర్యావరణం దెబ్బతింటుంది, కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ సమస్యను ఎదుర్కొంటుంది అనేటటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తారు. మీటింగ్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప ఆ కఠినమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి కఠినమైన చట్టాలు తీసుకురాలేకపోతున్నారు. ఉన్న చట్టాలను ఎఫెక్టివ్ గా అమలు చేయలేకపోతున్నారు. ఇది ఒక ప్రహసనమైనటువంటి ఒక తంతుగా ఏదో ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో 4 మొక్కలు నాటి ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి మీడియాలో ప్రచారం చేసుకునేటటువంటి ఒక కార్యక్రమంగా మిగిలిపోతుంది తప్ప, ఇది ఒక పాలసీ మ్యాటర్గా, ఇది ప్రతి దినము ఇదే స్ఫూర్తితో పనిచేసేటటువంటి ఒక పాలసీ మ్యాటర్గా పనిచేస్తున్న సందర్భాలు మనం ఎక్కడైనా చూసామా? చూడలేదు. కాబట్టే మనం ఆశించినటువంటి ఫలితాలు రావటం లేదు. రోజు రోజుకి పర్యావరణం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది. రెండోది, మనం ఎంత కాదనుకున్న ప్రభుత్వాల పాలసీలు ఎట్లున్నాయంటే పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి పరిశ్రమలు, పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలకు, పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కదా. ఇటీవల తెలంగాణలో కూడా అనేక సందర్భాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం వ్యతిరేకత జరుగుతుంది. ఎందుకు? పర్యావరణం దెబ్బతీసేటటువంటి ఫ్యాక్టరీలు కదా ఇంధనాలు లాంటి ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ, లగచర్లలో జరిగినటువంటి గొడవ కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటవి? ఇవన్నీ కూడా మీకు వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని చేసేటటువంటి పరిశ్రమనే కదా. బట్ ఆ పరిశ్రమలు పెట్టకపోతే బతకలేమా? బతకగలుగుతాం. కానీ ఆ పరిశ్రమలు పెట్టడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి? ప్రజలు, పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇటీవల మనం చూసాం, హెచ్సియు భూములను అంత పెద్ద పర్యావరణానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసి మనం ఏం పెట్టాలనుకుంటున్నాం? అక్కడ కమర్షియల్ స్పేస్ చేయాలనుకుంటున్నాం. ఒక పచ్చని ఫారెస్ట్ ని నరికివేసి ఒక కమర్షియల్ స్పేస్ చేసేస్తే పర్యావరణం ఎట్లా కాపాడబడుతుంది అనేటటువంటి విషయాలు. అంటే ప్రభుత్వ పాలసీలన్నీ కూడా ఎట్లున్నాయంటే టువర్డ్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి తప్ప టువర్డ్స్ నాట్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అనేది లేదు. అట్లా లేనంత కాలం కూడా మనం ఆశించేటటువంటి లక్ష్యాలు నెరవేరవు అనేటటువంటి విషయం. ఒక పర్యావరణ పరిరక్షణ ఒక యజ్ఞం లెక్క కొనసాగాలబ్బా. ఒక యజ్ఞం లెక్క కొనసాగాల్సినటువంటి పర్యావరణము ఒక పండగ లెక్కనో, ఒక తంతు లెక్కనో, ఒక కార్యక్రమం లెక్కనో, ఒక ప్రోగ్రామ్ లెక్కనో కొనసాగితే హౌ యూ ఎక్స్పెక్ట్ ది ప్రాపర్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్? రావు అనే విషయాన్ని గమనించాల. కాబట్టి మారాల్సింది ప్రభుత్వాలు, మారాల్సింది ప్రజలు, మారాల్సింది సమాజం. అట్లా మారకపోతే మీరు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా ఇవాళ చూడండి ఎంత సఫకేషన్ ఉంది, ఎంత ఉష్ణవాహకం అయిపోయింది, అన్వాంటెడ్ రెయిన్స్, అన్వాంటెడ్ హీట్స్, ఎంత ప్రజలు ఎంత సతమతమవుతున్నారు. ఇవన్నీ కూడా పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులతోటే లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తం కూడా ఏదో ఒక సమస్యతోటి బాధపడుతున్నవే. రైట్. శేషు గారిక మరో అంశం చూసుకుంటే, ఇటు బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు. మరి తొక్కిసలాట సమయంలో సుమారు 8 లక్షల మంది ఉన్నారని అంచనా వేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఘటనా స్థలంలోనే ఎవరైనా మరణించినట్లు మాకు సమాచారం లేదన్నారు. గేట్ల వద్ద ఎంతమంది చనిపోయారనే దానిపై కూడా స్పష్టత లేదని చెప్పారు. కొన్ని గేట్ల వద్ద అయితే తొక్కిసలాట కూడా జరిగిందని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
మరి తొక్కిసలాట ఎలా జరిగిందో మంత్రి గారే వివరించాలంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తును నిర్మించినప్పటికీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ అటు స్టేడియం పరిమితి కేవలం 30,000 మందికి పైనే స్టేడియం పరిమితి ఉంది. మరి ఇవాళ చూసుకుంటే 3 లక్షల మందికి పైగా అభిమానులు ఆ స్టేడియానికి వచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఇటు బందోబస్తులో నిర్లక్ష్యం వహించారా, లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనే క్రికెట్ టీము మొట్టమొదటిసారి ఐపీఎల్ ఫైనల్లో గెలిచినటువంటి సందర్భంలో మరుసటి రోజు దాని విజయోత్సవ సంబరాలు బెంగళూరులో జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో జరుపుకుంటున్న సందర్భంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దరిదాపు 11 మంది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అభిమానులు లేకపోతే క్రికెట్ అభిమానులు మరణించారనేటటువంటి వార్తలను మనం చూసాం. అక్కడ ఒక పెద్ద తొక్కిసలాట జరిగింది. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు అన్ని జరిగినప్పుడు ప్రభుత్వాలు చెప్పేటటువంటి ఒక సహజమైనటువంటి మాట, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. విని 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 విసిగెత్తిపోతున్నామండి. ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యాలు, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తమాషా కార్యక్రమాలు, పడికట్టు పదాల వాడుకలు చూసి ప్రజలు విసిగిపోతున్నారు తప్ప ప్రజలు ఆలోచన పరులు కావట్లేదండి. ఇది అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. ఏందండి ఎంత వేలం వెర్రి అండి. అసలు ఐపీఎల్ లాంటి ఒక క్రికెట్ ఒక మానియా లెక్క మారిపోయి వేలం వెర్రిగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని అరే గెలిచారు, ఒక ఉత్సవం చేసుకుంటున్నారు, దానికి ఆ ఉత్సవానికి సంబంధించినటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది. ముందస్తు ఏర్పాట్లు, భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసు యంత్రాంగం పైన ఉంటుంది కదా. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీయే 35,000 అయితే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఏం చెప్తారు? 2 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చారంటారు. ఇవాళ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ గారు ఏం చెప్తారు? 8 లక్షల మంది వచ్చారని చెప్తారు. అంటే ఇప్పటి వరకు ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర అసలు సమాచారమే లేదు. అంటే ముందస్తు చర్యలు ఎట్లా చేపడతారు? ఎంతమంది వస్తారో ఒక ఎస్టిమేషన్ ఉండదు. ఎట్లా కార్యక్రమం నిర్వహించాలో ఎస్టిమేషన్ ఉండదు. ఒక వేలం వెర్రి. ఇప్పుడు ఈ సంఘటనే కాదండి, సిరీస్ ఆఫ్ సంఘటనలు వరుసన ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. మీకు తెలంగాణలో ఒక సంఘటన జరిగింది. సంధ్యా థియేటర్ దగ్గర ఒక సినిమా రిలీజ్ అయితే ప్రీమియం షో ఇస్తే తొక్కిసలాట జరుగుతుంది. హీరో వస్తే తొక్కిసలాట జరుగుతుంది. ఒక మహిళ మృతి చెందుతుంది. ఒక తీవ్రంగా గాయపడి ఇప్పటికే హాస్పిటల్లోనే ఉంటారు. తర్వాత మీకు భక్తి కోసం వెళ్ళినటువంటి వాళ్ళే కూడా చచ్చిపోతున్నారు కదండి. సింహాచలం దేవస్థానంలో గోడగోలి 8 మంది చనిపోతే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం రోజు తొక్కిసలాట జరిగి దరిదాపు 8 మంది భక్తులు చనిపోతున్నటువంటి సందర్భం ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఒక ప్రశ్న వస్తుంది. అరే ఈ దేశంలోనే 60 కోట్ల మంది వెళ్ళినటువంటి మహాకుంభమేళాలో ఎంత తొక్కిసలాట జరిగిందండి. అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏందండి? మహాకుంభమేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఏంటండి? ఎంతమంది చనిపోయారండి? అరే ఉత్తరప్రదేశ్ లో బోలే బాబా అనేటోడు ఒక కార్యక్రమం పెడితే, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెడితే తొక్కిసలాట జరిగితే 121 మంది అమాయక ప్రజలు, భక్తులు ప్రాణాలు కోల్పోతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయే. ప్రతి ప్రభుత్వం సంఘటన జరిగిన తర్వాత చెప్పేటటువంటి ఒక పడికట్టు పదం ఏంటండి? భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడ చర్యలు చేపట్టారండి? మరి ఒకవేళ అట్లాంటి చర్యలు చేపడితే ఎందుకు ఇలాంటి సిరీస్ ఆఫ్ సంఘటనలు, తొక్కిసలాటలు జరుగుతున్నాయనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటున్నారా? అసలు ప్రభుత్వాల బాధ్యత ఏందనండి? ఇట్లాంటి ఒక మాస్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు దాకెందుకండి? చాలా హాస్యాస్పదమైన ఒక మాట చెప్తాను. నగరాలలో, అటు హైదరాబాద్ కానీ వరంగల్ లాంటి నగరాల్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్లలో కానీ ఏదైనా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయితే ఏదో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి రోడ్ల మీదనే ఒక పెద్ద స్టేజ్ వేసి హంగామా సృష్టించి ట్రాఫిక్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తాయి. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారండి? ప్రభుత్వాలే కదా, జిల్లా యంత్రాంగాలే కదా, అధికారులే కదా. ఎవరు రక్షణగా ఉంటున్నారండి? పోలీసులే కదా. అవసరమా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ? ఏమి సందేశం ఇస్తున్నామండి అసలు మనం? ఆర్సీబీ అనేది ఒక స్టేడియంలో ఒక మ్యాచ్ గెలిస్తే ఆ మ్యాచ్ లక్షలాది మంది చూశారు, లక్షలాది మంది టీవీలలో చూశారు, స్టేడియంకి వెళ్ళి కూడా చూశారు. సరిపోదా? మళ్ళీ విజయోత్సవాలు ఏంటండి? దేనికోసం అండి?
ఏంటి అది ఏమన్నా ఆ ప్రోగ్రామ్ ద్వారా ఏమన్నా భారతదేశం కీర్తి కిరీటం ఏమన్నా పెరిగిపోతుందా? అది ఒక మామూలు సాధారణమైనటువంటి గేమ్ అండి. అది ఏమన్నా ఒలింపిక్ మెడల్ గట్టిందా, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని గెలిచి వచ్చినటువంటి కార్యక్రమమా? వేలం వెర్రండి, విచ్చలవిడితనం, వేలం వెర్రి. ముఖ్యంగా దీనికి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, అధికారులు ఎంత బాధ్యులో ఈ పిచ్చి క్రికెట్ ప్రేమికులు, ఈ పిచ్చి వెర్రితలం వేస్తున్నటువంటి ప్రజలు కూడా బాధ్యులే. అరే, ముక్కు పచ్చలారని పిల్లలు, యూత్ ఈ తొక్కిసలాటలు మరలించారు. బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు మరలించారు. దీనికి ఎవరండి బాధ్యులు? అసలు ఒక ఒక 35,000 మంది పట్టేటటువంటి స్టేడియంలో ఇంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి నిఘా యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, దానికి సరైన ఏర్పాట్లు చేయలేనటువంటి అధికారులు, దానికి ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టలేనటువంటి ప్రభుత్వము, వీళ్ళందరూ బాధ్యత వహించాలి కదా. అరే, ఇప్పటికీ ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, హోంమంత్రి ఒక మాట చెప్తారు, ఇంకొక ఆయన అయితే మెలోడీ డ్రామా అని రక్తి కట్టించేటటువంటి డికే శివకుమార్ Yes. మీడియా ముందు ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు కాదండి కావలసింది, చర్యలు కావాలా. ఇవాళ కర్ణాటక హైకోర్టు సీరియస్ గా తీసుకొని ఈ సంఘటన పైన, ఈ ఘటన పైన సుమోటోగా కేసు నమోదు చేస్తే ఇవాళ కర్ణాటక ప్రభుత్వము క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చ చేస్తుంది. అరే, ఏంది ఒక టీము ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచినంత మాత్రాన తెల్లారే కార్యక్రమం నిర్వహించుకోవాల్సినటువంటి రూల్ ఏమన్నా ఉందా? అదేంది విజయోత్సవ సభ నిర్వహించుకోవాలి అని అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇవాళ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, పోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక వేలం వెర్రితనం, విచ్చలవిడితనం ఎక్కువైపోయిందండి. ఈ ఐపీఎల్ లాంటి ఒక అనారోగ్యకరమైనటువంటి క్రికెట్ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను వెర్రి వాళ్ళని, పిచ్చి వాళ్ళని, మరి ముఖ్యంగా యూత్ ని ఒక బానిస చేస్తున్నారు. ఓ పక్క క్రికెట్ బెట్టింగ్లు అండి, ఒక పక్క యువత బెట్టింగులతో నాశనం అయిపోతుంది, ఇంకొక పక్క ఇట్లాంటి కార్యక్రమాలతోటి నాశనం అవుతుంది. అంటే ఒక ఈవెంట్స్ జరిగితే ఆ ఈవెంట్స్ ఎంతో కొంత నాలెడ్జ్ నేర్పాల్సినటువంటి దగ్గర, ఎంతో కొంత ఒక సందేశాలను ఇవ్వవలసినటువంటి దగ్గర ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వాలు మారవు, ఈ ప్రజలు మారరు, ఈ ఘటనలు జరగకుండా ఉండవండి. ఇదంతా మనం చూసుకుంటూ, ఒక తమాషా చూసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితిలోకి, ఒక అచేతనమైన వ్యవస్థలోకి మనం నెట్టివేయబడ్డాం. వచ్చేటటువంటి ఫలితాలు అనుభవించక తప్పదు. రైట్. శేషగారిక మరో అంశం చూసుకుంటే ఇటు రాష్ట్రంలో వాతావరణం విచిత్రంగా మారింది. మరి అందరూ ఊహించిన దానికంటే ముందుగానే పలకరించిన నైరుతి ఋతుపవనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. మరి దీంతో ఆశించిన వర్షాలకు బ్రేక్ పడగా మళ్ళీ వేసవి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. పగటి పూట ఎండ తీవ్రత పెరగడంతో పాటు సాయంత్రం వేళల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తూ వాతావరణ అనిశ్చితి నెలకొంది. మరి ముందుగానే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సడన్ గా వెదర్ అనేది ఒక్కసారిగా చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకో 2-3 రోజుల తర్వాత కూడా వర్షాలు అనేవి మళ్ళీ కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఈసారైనా కొంతమేర రైతులకు ఈ వర్షాల వల్ల పంటలు బాగా సాగు చేసుకునే అవకాశం ఉందంటారా? రోహిణి కార్తె తర్వాత రోళ్లు పగిలేటటువంటి ఎండలు కొట్టడం ఒక ఆనవాయితీ అయితే, ఈసారి కొంచెం సంతోషపడుతున్నది, సంబరపడుతున్న అంశం ఏంటంటే ఒక 10-15 రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు రావటం వల్ల వాతావరణంలో మార్పులు, వాతావరణం చల్లబడినటువంటి అంశం మనకి కనపడింది. అది 1-2 రోజుల కంటే కూడా ఆనందం మిగలలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మళ్ళీ నైరుతి ఋతుపవనాలు మందగించటం వల్ల, మళ్ళా నైరుతి ఋతుపవనాలు వెనుకకు వెళ్ళిపోవటం వల్ల సడన్ గా వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. పగటిపూట తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దరిదాపు ఉష్ణోగ్రతల స్థాయి సగటున 40 డిగ్రీలకు పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. పగటిపూట అయితే వెండలు తీవ్రంగా కొడుతుంటే, రాత్రిపూట ఈదురుగాలులతోటి లేకపోతే అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మొత్తం కూడా వాతావరణంలో తీవ్రమైనటువంటి అవాంఛనీయమైనటువంటి మార్పులు వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చాయనేటటువంటి సంతోషాన్ని మిగిల్చకుండా వాతావరణములో మార్పులు రావటము, నైరుతి ఋతుపవనాలు సన్నగిల్లటం, వెనుకకు వెళ్ళటం వల్ల మళ్ళా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగానే రైతులు తమ
క్రాపింగ్ ప్లాన్ ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంటల ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని నైరుతి ఋతుపవనాలు ముందుగా రావటం వల్ల కొన్ని పంటలకు అనుకూలమైనటువంటి, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో కొన్ని పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం దొరికింది. కానీ మళ్ళీ ఋతుపవనాలు వెనుకకు వెళ్ళటం వల్ల రైతులు కొంతకాలము ఆగి తమ వ్యవసాయ కార్యకలాపాలను మొదలు పెడితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా పర్యావరణంలో వస్తున్నటువంటి ఈ మార్పులు అటు సామాన్య ప్రజానీకం పైన, వ్యవసాయ రంగం పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. మళ్ళీ నైరుతి ఋతుపవనాలు బలపడితే, వాతావరణము చల్లబడితే, వర్షాలు సకాలంలో వస్తే, గతంలో మాదిరిగానే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయం పైన సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళా పాత రోజుల లెక్క వాతావరణం గనక కలిసి రాకపోతే తీవ్రమైనటువంటి సమస్యలు అటు వ్యవసాయ రంగానికితో పాటు మరి 10-15 రోజులు మళ్ళీ ఎండ వేడిమితోటి సాధారణ ప్రజలు ఉక్కపోతతోటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి శేషు గారు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాల్టి టు ద పాయింట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.